తెలంగాణ మంత్రివర్గాన్ని మరోసారి ఎప్పుడు విస్తరిస్తారా అని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. ఇటీవల ముగ్గురికే స్థానం కల్పించడంతో మరోసారి ఎక్స్పాన్షన్ ఉండొచ్చన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రేసులో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు తమ గాడ్ ఫాదర్స్ ద్వారా ప్రయత్నాలు చేశారు. ఇంతకీ ఎవరా శాసనసభ్యులు, వారి లాబింగ్ ఏంటి? ఇటీవల తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది. కానీ ముగ్గురికే స్థానం కల్పించారు. దీంతో ఖాళీగా ఉన్న మరో 3 బెర్తులను ఎప్పుడు భర్తీ చేస్తారా అని కొందరు నేతలు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ జిల్లా నుంచి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా పనిచేస్తున్నారు. మరో 2 శాసనసభ్యులు ఆశలు పెట్టుకున్నా మొన్న అవకాశం రాకపోవడంతో మరోసారి విస్తరణ ఎప్పుడు ఉంటుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఉంటుందో తెలియకపోయినా ఇప్పటి నుంచే లాబింగ్ చేసుకుంటున్నారు. తమ గాడ్ ఫాదర్లను కలిసి చర్చిస్తున్నారు. నీట ముంచినా పాల ముంచినా మీదే బాధ్యత అంటూ భారం వేస్తున్నారు. తాను నిమిత్త మాత్రులమని అంతా కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చూసుకుంటున్నారని చెప్పినా వినకుండా ఏదో ఒకటి చేయండని ప్రాధేయపడటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో పదవులు పొందటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీలో విధేయతతో పాటు ప్రజల్లో ఇమేజ్, అదృష్టం ఉన్నా ఫైనల్ గా గాడ్ ఫాదర్ల ఆశీస్సులు తప్పనిసరి. అందుకే కేబినెట్ తో బెర్తులు ఆశిస్తున్న వారు ఏఐసీసీ, టీపీసీసీ నేతలతో పాటు పలుకుబడి ఉన్న మంత్రులు కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మొన్నటి విస్తరణలోనే స్థానం దక్కుతుందనుకుంటే ముగ్గురితోనే ముగించాలని, మరోసారి కొత్త మంత్రులకు అవకాశం కల్పించినప్పుడు తమకు పదవి వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అలాంటి వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు. గత ఎన్నికల్లో కాషాయ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడే మంత్రి పదవి హామీ ఇచ్చారన్నది ఈయన వాదన. పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి ఇన్ఛార్జిగా పనిచేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకున్నారు. దీంతో మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరించే అవకాశం వస్తుందన్న ఆశాభావంతో ఉండేవారు. కానీ ఇటీవల జరిగిన బెర్త్ దక్కకపోవడంతో నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్ కోసం ఎంత కష్టపడ్డా ఏదో ఒకటి అడ్డం వస్తోందన్న ఆవేదన రాజగోపాల్ రెడ్డిలో కనిపిస్తోంది. ఈయన సోదరుడు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇది ఒక అవరోధం. ఇక మంత్రివర్గంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు స్థానం కల్పించాలంటూ కాంగ్రెస్ కురువృద్ధుడు జానారెడ్డి గతంలో ఏఐసీసీకి రాసిన లేఖ కూడా ఆటంకంగా మారిందంటారు. అప్పట్లో జానారెడ్డిని ధృతరాష్ట్రుడితో పోల్చి ఆగ్రహం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. వచ్చే విస్తరణలో అవకాశం కల్పించకపోతే అప్పుడు తన తడాఖా చూపిస్తానని అనుచరుల దగ్గర ప్రస్తావిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. సామాజిక సమీకరణాల పేరుతో మొన్నటి విస్తరణను సరిపెడితే వచ్చేసారి ఎలా తప్పించుకుంటారో చూద్దామంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇక దేవరకొండ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేనవత్ బాలునాయక్ లంబాడా సామాజిక వర్గం నుంచి కేబినెట్ లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఇదే విషయం చెప్పారని టాక్. కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి అనుచరుడు బాలునాయక్. జానారెడ్డి ఆశీస్సులతోనే రాజకీయాల్లో ఉన్నానని బాలునాయక్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఆఫర్ చేసిన ఈ ఎమ్మెల్యే మాత్రం మంత్రి పదవిపైనే మక్కువ పెంచుకున్నారు. బాలునాయక్ మంత్రివర్గంలో స్థానం కోసం జానారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జిల్లాలో కొందరి ఆధిపత్యం తగ్గించడానికైనా బాలునాయక్ ను ముందు పెట్టి జానారెడ్డి రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక జానారెడ్డి మరో అనుచరుడు శంకర్ నాయక్ కు ఎస్టీ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. దీంతో మళ్లీ అదే సామాజిక వర్గానికి జిల్లా నుంచి మంత్రి పదవి సాధ్యం కాకపోవచ్చని కొందరంటారు. రాజగోపాల్ రెడ్డికి స్థానం కల్పిస్తే కోమటిరెడ్డి సోదరుల పెత్తనం పెరిగిపోతే వీరి డామినేషన్ ను తట్టుకోవటం కష్టమని కొందరు భావిస్తున్నారు. అందుకే రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో స్థానం దక్కకుండా కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక రాజగోపాల్ రెడ్డి మాత్రం అర్హత ఉంటేనే పదవి ఇవ్వాలని చెప్పడంతో పాటు తన గాడ్ ఫాదర్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పైనే భారం వేశారని వినిపిస్తోంది. ఈ వ్యవహారాలను చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు మరో మంత్రి పదవి దక్కుతుందా? ఇస్తే ఎవరిని వరిస్తుంది? గాడ్ ఫాదర్స్ లో పైచే సాధించేదెవరో అన్న చర్చ సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.